హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 55లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ చాలా కీలకమైన మ్యాచ్. ఎందుకనో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ప్లే ఆఫ్ రేస్ ఏ విధంగా ఉంది ఈ రిజల్ట్లకు వచ్చేసరికి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి మాత్రమే అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 59లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలని అయితే పంజాబ్ అయితే చూస్తుంది. అదేవిధంగా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే చూస్తుంది. ఈ జట్లకు ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఈ జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన రాజస్థాన్ రాయల్ 50 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. మరోసారి ఇదే రిపీట్ కావాలని అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే చూస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 7 విజయాలు 3 ఓటములతోటి ఒక మ్యాచ్ అంకరణంగా రద్దవడంతో ఓవరాల్గా 15 పాయింట్లతోనైతే 3వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. 4గిట్లో కేవలం ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోబోతుంది. 3 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలవడం పంజాబ్ కింగ్స్ పెద్ద కష్టమేం కాదని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జాయింట్ పైన 37 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఆ విజయం తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తో అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వదేరా, శశాంక్ సింగ్, అస్మతుల్లా ఉమరాజా, మార్కోస్ జాన్సన్, మార్కోస్ టోనిస్, హర్షదీప్ సింగ్, హర్మిత్ బార్, బ్రాలెట్ ఏదైనా చాలాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఓవరాల్గా అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందని చెప్పుకో. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే పంజాబ్ ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సింగ్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. వాళ్ళ తోడుగా శ్రేయస్ అయ్యర్, నేపాల్ వదిర, శశాంక్ సింగ్ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ భయంకరమైన ఫామ్లో ఉండడం పంజాబ్ కింగ్స్ అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది పంజాబ్ కింగ్. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ అయితే మాత్రం అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ప్రతి మ్యాచ్లో. వాళ్ళకు తోడుగా మార్కో యాన్సన్ కానీ, మార్కో స్టోనిస్ కానీ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. మైనస్లు అయితే చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి వారం రోజుల పాటు అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది ఐపీఎల్కు. వారం రోజుల తర్వాత మరి ప్లేయర్స్ మాత్రం ఎంత మేరకు పర్ఫార్మెన్స్ కనబరుస్తారు అనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరమైన పాయింట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్పై ప్రతీకారం తీర్చుకొని అదేవిధంగా ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుందా లేదా మరోసారి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోతుందా అని అయితే చూడాలి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో పూర్తిగా నిరాశపరిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్గా చూసుకుంటే 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్ కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 9 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే 9వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 6 పాయింట్లతోటి. వరుసగా 2 మ్యాచ్లు ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓటంలో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే రాజస్థాన్ రాయల్కి అయితే వరుస ఓటములకి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 3 తప్పిదాల వల్లనే వరుస మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరుగుతుందని కూడా అయితే 2 భారీ ఓటముల తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి మన రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం.
రాజస్థాన్ రాయల్‌కైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ మాత్రమైతే బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తుంది. ఇటీవల ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలైతే సోషల్ మీడియా వేదిక వైరల్‌గా అయితే మారడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రమైతే సంజు శాంసన్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా సంజు శాంసన్ బరిలో దిగడంతోనే ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులైతే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సియా ఇట్మాయర్, శుభమ్ దుబే, యజ్వేంద్ర సింగ్, వసీం అసరంగా, మహేష్ తీక్షణ, జోప్రా ఆర్చర్, ఆకాష్ మద్వాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ మాత్రమైతే అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ చాలా అంటే చాలా నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మైనస్‌లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్‌లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ అయితే ఘోరాతి ఘోరంగా అయితే విఫలం అవుతున్నారు. ఈ ముగ్గురు ప్లేయర్ కూడా కాన్స్టెంట్‌గా అయితే రాణించలేకపోతున్నారు. ఒక్కొక్క మ్యాచ్‌లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఈ ముగ్గురు ప్లేయర్ కూడా. ఓవరాల్‌గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ఇట్మాయర్ వంటి బ్యాటర్లు అయితే కన్ఫామ్‌గా రాణించాలి. లేకపోతే మాత్రమైతే పంజాబ్ చేతిలో అయితే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వారితో పాటు శుభమ్ దుబే కూడా ఆకట్టుకోలే. చివరిలో వచ్చేసరికి బ్యాటింగ్‌లోనే చాలా అంటే చాలా మైనస్‌లు అయితే ఉండడం జరిగినాయి. అదేవిధంగా మన బౌలింగ్‌లో చూసుకుంటే మాత్రం ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. ఆకాష్ మద్వాల్ అదేవిధంగా వసీం అసరంగా మాత్రమే కొంచెం మేరకైతే ఆకట్టుకోవడం జరుగుతుంది. మిగతా బౌలర్లు అయితే దారుణంగా అయితే విఫలమవుతున్నారు. మహేష్ తీక్షణ కానీ, జోప్రా ఆర్చర్ కానీ, అదేవిధంగా మిగతా బౌలర్లు కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. బౌలింగ్‌లో అయితే చాలా అంటే చాలా మైనస్‌లు అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్‌లో కూడా మైనస్‌లు అయితే ఉండడం జరిగింది. మైనస్‌లు మొత్తాన్ని అధిగమించి ఫుల్ స్థాయిలో బరిలో దిగాలని అయితే చూస్తుంది రాజస్థాన్ రాయల్స్. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో అయితే చూడాలి. అదేవిధంగా ఫీల్డింగ్‌లో కూడా చాలా వరకు అయితే మెరుగుపడాలి. ఓవరాల్‌గా ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకుంటేనే పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం అయితే ఘోరంగా ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్‌లో గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్‌గా 2 టీములు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్ కంటే పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అన్ని విభాగాలు చూసినా గానీ ఈ హాట్ ఫేవరెట్‌గా అయితే పంజాబ్ కింగ్స్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది. జైపూర్ పిచ్ వచ్చేసరికి అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్‌లు అయితే చెప్తున్నాయి. ఇప్పటివరకు ఈ పిచ్ పైన చూసుకుంటే 160 నుంచి 190 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఈ పిచ్ పైన ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో చూసుకుంటే మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీంలు అయితే ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ డే మ్యాచ్ కాబట్టి మరి పిచ్ ఎలా సహకరిస్తుందో అయితే చూడాలి. మరి మ్యాచ్లో వచ్చేసరికి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్ పైన పంజాబ్ కింగ్స్ గెలుస్తున్నానైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.